రైతులకు శ్రమ లేకుండా చెత్త చెదారం తాలు తీసే ధాన్యం పరిశుభ్రం చేసేలా అధునాతన ఆటోమేటిక్ ఫ్యాడీ క్లీనర్లను ఐకేపీ కేంద్రాలలో రైతులకు అందుబాటులో ఉంచనున్నట్లు సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి అన్నారు. మంగళవారం సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో రైతులు అధికారుల సమక్షంలో ఆటోమేటిక్ ఫ్యాడీ క్లీనర్లను పనితీరును డెమో ద్వారా పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. రైతులకు శ్రమ లేకుండా చెత్త చెదారాలు తీసివేసే ధాన్యం పరిశుభ్రం చేసేలా అధునాతన ఆటోమేటిక్ ప్యాడీ క్లీనర్లను ఐకేపీ కేంద్రాల్లో రైతులకు అందుబాటులో ఉంచనున్నట్లు సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి అన్నారు. మంగళవారం సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో రైతులు అధికారుల సమక్షంలో ఆటోమేటిక్ ప్యాడీ క్లీనర్ల పనితీరును డెమో ద్వారా పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూర్యాపేట జిల్లాలో రైతులకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం అధునాతన ప్యాడీ క్లీనర్స్ ఏర్పాటు చేసేటప్పుడు చర్యలు తీసుకుంటుందన్నారు. అందులో భాగంగా సూర్యాపేట జిల్లాలో 116 ఐకేపీ సెంటర్లకు ప్రస్తుతం 300 ప్యాడీ క్లీనర్స్ పాతవి ఉన్నాయని, వాటికి తోడుగా అధునాతన ప్యాడీ క్లీనర్స్ను 60 తెస్తున్నట్లు తెలిపారు. పాత ప్యాడీ క్లీనర్లను కూడా 60,000 ఖర్చుతో అధునాతనంగా మార్చే అవకాశం ఉందని, ఆ దిశగా కూడా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రైతులు తమ ధాన్యాన్ని తాము తేమ లేకుండా తీసుకొచ్చిన ఈ మిషన్ల ద్వారా శుభ్రం చేసి రైతుకు మంచి ధర అందించడం జరుగుతుందన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్ఓ మోహన్ బాబు, డిఎంఓ సంతోష్, మార్కెట్ సెక్రటరీ ఫసియోద్దీన్, యూడీసీ కాసిం, రైస్ మిల్లర్స్ అధ్యక్షుడు బోనాల రవీందర్, కక్కిరేని చంద్రశేఖర్, మార్కెట్ డైరెక్టర్లు ఆర్తి కేశవులు, పచ్చిపాల వెంకన్న, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.